హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, కవిత విడుదల, ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సెక్షన్ 45 నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. తిహార్ జైలు నుంచి విడుదలైన కవితను ఓదారుస్తున్న కేటీఆర్. చిత్రంలో హరీష్ రావు, కవిత కుమారుడు ఆదిత్య భర్త అనిల్. ఏమైనా స్వతంత్ర పోరాటం చేసి కవిత గారు ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చిందా, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పి మొత్తం ఈరోజు అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. బెయిల్పై మాటల మంటలు. భజాపా బారాస కుమ్మక్కుతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న భారాస. ఇది భారాస కాంగ్రెస్ల సమిష్టి విజయమన్న సంజయ్పై సీజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, ఢిల్లీ హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి అక్కడ విచారించినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి విజయాలు కావు ఇవన్నీ. మిగతా కేసులకు సంబంధించినటువంటి తీర్పులన్నీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అవుతాయి తప్పించి పార్టీలు ఇచ్చినటువంటి తీర్పులు కాదు, ఏ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు కూడా కాదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద దుమారం లేపి మీరిద్దరు కుమ్మక్కయ్యారంటే మీరిద్దరు ఎవరి కుమ్మక్కైతే అందరికీ న్యాయం జరగాలి కదా. మరి అట్లా అందరికీ తీర్పులు రావాలి కదా, అందరిని బయటికి తీసుకురావాలి కదా. ఎంతమంది జైళ్ళలో మగ్గుతలేరు, ఎంతమంది కేసులను ఎదుర్కొంటలేరు. న్యాయానికి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే దాదాపు 6 నెలలు ఎట్లాగూ కవితకు సంబంధించినటువంటి కేసు లోపట ఆధారాల సాక్ష్యాలు ఇంతవరకు ఈడీ అక్కడ ప్రవేశపెట్టలేకపోయింది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని విచారించి ఆమెకు తీర్పునివ్వడం జరిగింది. ఎట్ ఏ టైం ఖచ్చితంగా కాగిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి కేసీఆర్ చేసినటువంటి అవినీతికి ఖచ్చితంగా విచారణ జరపవలసి అవసరం ఉన్నది. తర్వాత ఆయనను కూడా జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అది కూడా చేస్తారా? దానికి కూడా రాజకీయాలు మాట్లాడుతారు. అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన. ఇదివరదాకా ఏంటి దొంగల పాలన. ఇదివరదాకా 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎట్లా వైద్య ఆరోగ్య శాఖకు మీరు కేవలం 11,428 కోట్లు కేటాయించి మొత్తం ఇక్కడంతా ప్రక్షాళన కావాలి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎట్లా చెప్తారు మీరు? కేటాయించినటువంటి నిధులు ఎంత? ఆ నిధులు ఏమంటికి సరిపోతాయి? ఎక్విప్మెంట్కి అయితే ఒక్కొక్క హాస్పిటల్లో డోలో 650 టాబ్లెట్స్ లేవంటే మీరు ఎటువంటి సమాధానం చెప్పలే ఇంతవరకు. 4,000 కేసులు నమోదైన తర్వాత, విష జ్వరాల తీవ్రత పెరిగిన తర్వాత మీరు ఇయ్యాల సమీక్ష పెట్టి మీరు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడేం చేస్తారు? ప్రమాదం రాకముందు కదా మనం ఏమైనా నివారణ చర్యలు చేపట్టాలి. గోషామహల్లో ఉస్మాన్ అయా ఆసుపత్రి 32 ఎకరాల భవనాల నిర్మాణం. వచ్చే ఏడాదిలోపు 15 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ. ఈ ట్రయల్ రన్ హాస్పిటల్స్ కాదండి, వైద్యం అందించేటటువంటి ఆసుపత్రులు ఎప్పుడు నిర్మిస్తారు? మీరు నిర్మిస్తారు. ఎందుకంటే మీరు మహానగరాల లోపల ప్రైవేట్ ఆసుపత్రులను ఇనాగరేట్ చేయడానికి మీకు వీలుంటుంది, మీరు వెళ్తారు. కానీ మీరు ఆసుపత్రులను కట్టించరు. ఆసుపత్రులు కట్టించినటువంటి ఆసుపత్రులలో ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఎక్విప్మెంట్ను కేటాయించరు. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి సమీక్ష నిర్వహించరు. ఆ అధికారులు ఎట్లా పనిచేస్తారో కూడా మీరు పట్టించుకోరు. అసలు వైద్య ఆరోగ్య శాఖ లోపల డాక్టర్స్ కనీసం వాళ్ళు ఎప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖ లోపల పనిచేసేటటువంటి వైద్యాధికారులు ఎవరు కూడా వాడు గవర్నమెంట్ హాస్పిటల్ని విడిచిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్కు పోతాడు, వాడు పెట్టుకున్న హాస్పిటల్కి పోతాడు, అక్కడ పని చేసుకుంటాడు. ఇది పార్ట్ టైం జాబ్ లెక్క చేస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి. ఇట్లా ప్రవర్తించే వాళ్ళు చాలామంది, వందలాది వేలాది మంది డాక్టర్లు ఉంటే వాళ్ళ మీద చర్యలు లేవు ఇంతవరకు. ఒకసారి రండి, సివిల్ హాస్పిటల్స్కి పోదాం, జిల్లా కేంద్రాల లోపల ఉన్నటువంటి హాస్పిటల్కి పోదాం. వైద్యాధికారి, ఆ రోగానికి సంబంధించినటువంటి వైద్యాధికారి అక్కడ ఉన్నాడు అని చెప్పానంటే ఎంతకంటే అంతకు పారి. కలరా నివారణకు హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు. ఏడాదికి 20 కోట్ల డోసుల తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా. స్పాట్ కౌన్సిలింగ్పై వెనకడుగు. ఈసారి కళాశాలల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లకు
స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామన్న విద్యాశాఖ చివరకు వెనక్కి తగ్గింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా కళాశాలల యాజమాన్యాలకే అప్పగించింది. స్పాట్ ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. ఫలితంగా కొన్ని కళాశాలలు కోట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. మొత్తం 10,099 సీట్లు మిగిలిపోయాయి. 2 లేదా 3 కోర్సులున్న చోట్ల డిమాండ్ ఉన్న బ్రాంచీల సీట్లు కూడా భర్తీ కాకుండా ఉన్నాయి. ఇంకేంది గాలికి ఇడిచిపెట్టినట్టు అయిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అసలు రాష్ట్రంలో అసలు విద్యాశాఖ ఎక్కడున్నది? విద్యాశాఖ మంత్రి ఎవరు రాష్ట్రంలో? ఉంటే మంచిగా ఉండు కదా. వాళ్ళతోటి కాక ఏం చెప్పనో తెలియకనే మళ్ళీ కాలేజీలకు ఇడిచిపెట్టరు. వాడు ఆ సీట్లను భర్తీ చేయడానికి ఖచ్చితంగా కోట్ల రూపాయల నిధులను వాడు రాబట్టుకుంటాడు ఖచ్చితంగా. అందులో ఎట్లాంటి అనుమానం లేదు. కేటీఆర్ అధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా, ఫిరంగి కాలువ, FTL పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు. మిగతా బిల్డింగ్లు కూల్చేటప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి విచారణ జరపలేదు. FTL పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్లు అన్నింటిని కూల్చేసారు కదా. మరి కేవలం ప్రత్యేకంగా కేటీఆర్ ఎందుకు విచారణ జరపాలి? ఇంకొక అమాయకుల ఇంట్లో అయితే ఇష్టం వచ్చినట్టు కూల్చేసారు కదా. మరి మీరు కేటీఆర్ కూడా అట్లే కూల్చేయాలి. వరద నీటి కాలువగా మారిన బుల్కాపూర్ నాల హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల నిమిత్తం దశాబ్దాల క్రితం నిజాం నవాబు శంకర్పల్లి సమీపంలో మూసీ నది నుంచి ఒక నాలాను బుల్కాపూర్ వద్ద వేయించారు. 51.5 కిలోమీటర్ల పొడవైన ఈ నాల శంకర్పల్లి మండలంలో 22.85 కిలోమీటర్లు ఉన్నది. మరి అట్లాంటి నాలను ఆక్రమించి అక్కడ ఇట్లాంటి కట్టడాలు కట్టినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు హైదరాబాద్ అంటేనే లేక్ సిటీగా పేరు పోయింది. ఈ లేక్ సిటీ లోపల జాగ ఎక్కడ దొరకక మొత్తం వాటర్ బెడ్ని అంతా ఆక్రమించేసి మూసీ నది మీద కట్టిర్రు. నది మీద కూడా వాటర్ బెడ్ ఏర్పాటు చేసుకొని కట్టిర్రు అని చెప్పానంటే అది కేవలం హైదరాబాద్లో, తెలంగాణలో అయి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ కానుంటుంది, కాకపోయి ఉంటుంది. అది ఎక్కడ కూడా అంత తెలుగులు ఎవరికి లేవు. మన దగ్గర ఇంజనీరింగ్, మన దగ్గర ముఖ్యమంత్రులే ఇంజనీర్లు కదా, చీఫ్ ఇంజనీర్లు కదా. మన దగ్గర అంత జ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది మనకు. ఖచ్చితంగా హైదరాబాద్ మళ్ళీ కూలగొట్టడం మాత్రమే కాదు, చెరువులను పునరుద్ధరణ కూడా చేయాలి. దాదాపు 2,000 చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు కేవలం వేల మీద లెక్క పెట్టుకునేటట్టు మిగిలిన పెద్ద చెరువులు అయితే అంటే హిమాయత్ సాగర్ పేరు చెప్తాం, ఉస్మాన్ సాగర్ పేరు చెప్తాం, ఆ తర్వాత గండిపేట చెరువు పేరు చెప్తాం. అంతే. గట్టిగా గుర్తుపట్టే పేర్లు మాత్రం అవి మాత్రమే, 3 మాత్రమే. సరే. ICC చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నిక. సార్కు క్రికెట్ కూడా ఆడరాదు. క్రికెట్ గురించి ఎటువంటి అవగాహన లేకున్నా ఏ ప్రాతిపదికన జైషాకు అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా చెప్పాలి. మరి అటు BCCIకి కానీ ఇప్పుడు ఇక్కడ ICCకి కానీ. ఎందుకంటే కేవలం క్రికెట్ అనే ఆట వల్ల జరిగేటటువంటి నష్టము, ఆ నష్టాన్ని పక్కన పెడితే క్రికెట్ అనే ఆట లోపల ఎవరికి అవకాశం ఇస్తూ ఉన్నారు? క్రికెట్ చరిత్ర లోపల ఇంతవరకు BC, SC, ST వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఎందుకు అవకాశం ఇవ్వలే? ఎటువంటి ఏ స్థాయి మ్యాచ్లోనైనా, అది ఇంటర్నేషనల్ స్థాయా, నేషనల్ స్థాయా, ఏ స్థాయి మ్యాచ్లోనైనప్పటికీ కూడా వివక్షనే. కేవలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రమే అందులో ఎందుకుంటారు? మిగతా వాళ్ళకి ఆడరాదా? మళ్ళీ ఇట్లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులను అక్కడ పెట్టినప్పుడు ఇక క్రికెట్ ఆట అనేది మిగతా వర్గాల వారికి కలగానే మిగిలిపోతుంది. ఇంతకుముందు ఉన్నోళ్ళు గట్టేసి ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంకెక్కువ చేస్తారు అంతే. పెద్ద తేడా లేదు. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత, సచివాలయం ముట్టడి హింసాత్మకం. దేనికోసం, అసలు ఏ ప్రయోజనం కోసం మీరు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను కల్పిస్తున్నారు అనేది ఈ ఆందోళన నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీరు కోరుకునేది కూడా హింసనే. ఏంటిది? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే అత్యంత దారుణంగా, క్రూరంగా అత్యాచారం చేశారో వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని శాశ్వత పరిష్కారం గురించి ఎవరు ఆలోచించారా? చైతన్యం నింపడంలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, జ్ఞానాన్ని కలిగించడంలో, సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకతను తెలపడంలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలనే దాని మీద ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు కానీ అని చంపాలి, నరకాలంటే రోజుకొక అత్యాచారం జరుగుతుంది. జరిపినోడు, అట్లా చేసినోడిని ప్రతి ఒక్కరిని చంపాల్సి వస్తుంది, ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. మరి మూఢనమ్మకానికి బందీలు
అయిన వారి అజ్ఞానానికి సమిధలు, ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం. వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు, వారంతా ఏ తప్పు చేయని విధి వంచితులు, ఏ చట్టము పట్టించుకొని అభాగ్యులు, ఏళ్లకేళ్లుగా ఇనుప గొలుసులతో బందీలయ్యారు. కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు. మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు. అయినా వారి మూఢనమ్మకమే వారి పాలిట శాపమైంది. ఈ అమానవీయాన్ని అడ్డుకొని అధికారుల ఉదాసీనతే వారి బ్రతుకులను ఛిద్రం చేస్తోంది. 23 ఏళ్ల క్రితం ఒకరొస్తే 4 నెలల క్రితం ఒకరొచ్చారు. మరి మూఢనమ్మకానికి దైవం ఆజ్ఞ కరణ పేరిట ఇట్లా ప్రార్థనా మందిరాల లోపట ఏండ్ల నుంచి బందీలైపోయినటువంటి మనుషులు, మానసికంగా మతిస్థిమితం లేనటువంటి మనుషులు, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇట్లాంటి మనుషులందరినీ కూడా బంధించి వాళ్ళు హింసాత్మకమైనటువంటి ఒక చర్యలను, వైద్యన రిచువల్స్ని చేస్తూ ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం, ఆర్టికల్ 51కు వ్యతిరేకంగా మరి 23 సంవత్సరాల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దారుణమైనటువంటి వ్యవస్థను వాళ్ళు నడుపుతూ ఉంటే మీకు ఆర్టికల్ 51 గుర్తు రాలేదా? అధికారులు నిద్రపోతున్నారా? అధికారులు ఉన్నారా? చచ్చిపోయినరా? అసలు అక్కడ అధికార యంత్రాంగం అనేది లేదా? ఆ ప్రాంతం లోపల భారత రాజ్యాంగం అనేది పనిచేయదా? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు అధికారులు? 23 సంవత్సరాల నుంచి ఇట్లా జరగడం ఏంటండి? ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇది. ఈ భూత వైద్యం పేరుతోటి దారుణాలను ఉపేక్షిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా, బందీలను అందరినీ కూడా విడిపించి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరి ఆసుపత్రికి తరలించి వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. మూఢనమ్మకాలకు కేవలం ఈ విషయంలోని కాదు, మూఢనమ్మకాలు ప్రతి చోట కూడా ఒక్కొక్క చోట లోపట ఏకంగా మనిషి ప్రాణాలనే తీసేటటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. ఒక ప్రాంతం, నల్గొండ డిస్టిక్ దగ్గర ఒక ప్రాంతం లోపల మంత్రాలు చేస్తుందన్నటువంటి నెపంతో ఒక ముసలాయనను ఇద్దరిని కూడా చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసినటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాల క్రితం. ప్రాణంతో ఉండగా సజీవ దహనం చేసిరు. మంత్రాలు చేస్తున్నారు వీళ్ళని చెప్పి. మంత్రాలకు ఎక్కడైనా చింతకాయలు రాలుతాయా? ఇంత దారుణంగా ప్రవర్తించడానికి మనుషుల, పశువుల, రాక్షసుల? మంత్రాలు చేస్తే దేహశుద్ధి పేరుతోటి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను కొట్టడం, ఒక్కరిని చేసి 100 మంది ఊరంతా కలిసి కొట్టడం. ఎంత అజ్ఞానము, ఎంత అవిద్య, ఎంత మూర్ఖత్వం, ఎంత క్రూరత్వం, ఎంత ఉగ్రవాదం అది. ఈ దారుణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. కాబట్టి అందుకే చదువుకోవాలి, స్కిల్ పెంచుకోవాలి. సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్నాడు కాదు, స్కిల్ పెంచుకున్న నాడు, మంత్రాలకు చింతకాయలు రాలే అని తెలుసుకున్న నాడు, విద్య అనేది పెరిగినాడు, చైతన్యం వచ్చినాడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ఇట్లాంటి మార్పు అనేది తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాలి, వాళ్ళు చైతన్యం కలిగించాలి. కానీ అడ్డమైన వాటి మీద వేల కోట్లు కేటాయించి విద్యా వ్యవస్థ మీద మాత్రము కనీసం 8%, 2%, 3%ల ఈ పర్సెంట్తో పెడితే ఇక లిటరసీ పర్సెంటేజ్లో మనం ఎక్కడ ఉంటామో, ఎక్కడ వంటామో ఇక మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.